ఆపరేషన్ సింధూర్ తో భారతీయుల సత్తా చాటిన ఇండియన్ ఫోర్సెస్ కు అంకితం ఇస్తూ కోవూరు నియోజకవర్గం కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు నూతన ఆఫీసుని ప్రారంభించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇంతమంది జనాభా రావడం, వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి అభిమానులు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి అభిమానులు అందరూ ఒక మాటతో వేలాది మంది తరలి రావడం, ఆఫీసుని ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెహల్గాం దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ తో యుద్ధ దాడిలో పాల్గొన్న వాళ్ళకి కూడా మీరు ముందుగా నివాళులు అర్పించడం జరిగింది. సో దీని మీద మీరేం చెప్తారు? ఈ పాకిస్తాన్ కి దీటుగా మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేత నిర్ణయం. ఆయన్ని ప్రతి ఒక్క భారతీయుడు చరిత్రలో నిలబడే విధంగా అతన్ని చూసుకుంటారు. ఇట్లాంటిది భారతదేశం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి భరోసానిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందరూ వాళ్ళకి అందుబాటులో ఉంటారు. నాయకులు కానీ, అధినాయకుడు కానీ ప్రతి ఒక్కరూ లీగల్ సెల్ని సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి లీగల్ సెల్ ఎప్పుడు మండల పార్టీ ఆఫీస్లో ఉంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మండల పార్టీ ఆఫీస్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అందుబాటులో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమస్య వచ్చినా, కార్యకర్తలకి ఏ సమస్యలు వచ్చినా లీగల్ సెల్ దానికి తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్తుంది. ఈ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోవూరు నియోజకవర్గంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.